ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజుటి వీడియో అయితే చాలా బాగా ఉంటుంది. కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. చాలా ఇళ్లల్లో కూడా ఒక నెగటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి. అది మనం చేసేదాన్ని బట్టే ఉంటుందన్నమాట. అదే ఇక్కడ మీతో షేర్ చేసుకోబోతున్నాను. నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పేసి ఇందులో చూపిపోతున్నాను, అంటే చెప్పబోతున్నాను. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పసుపు అయితే రాస్తున్నాను గుమ్మానికి. ఎప్పుడైనా సరే అండి, ఒక పాజిటివ్ వైబ్ అనేది ఎక్కడి నుంచి రావాలి అంటే ఒక ముగ్గు దగ్గర నుంచి, ఇంటి బయట నుంచి అన్నమాట. మన ఇంట్లో స్టార్టింగ్ ఎంట్రన్స్ ముగ్గు అనేది ఉండాలండి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, గడపకైతే పసుపు రాసి ముగ్గు వేసి బోట్లు అయితే పెడుతున్నాను. పసుపు రాసేటప్పుడు ఏంటంటే ఆ పసుపులో కొద్దిగా జవ్వాదు పొడి, అలాగే గంధం వేస్తే ఇంకా మంచిదండి. గంధము, రోజ్ వాటర్ ఉంటుంది కదా, రోజ్ వాటర్ కానీ లేదంటే పన్నీర్ కానీ ఏదైనా యూజ్ చేసి మనము గడపకు రాసామంటే మంచి స్మెల్ వస్తుందండి. జవ్వాదు పొడి వేస్తే స్మెల్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఒక రోజంతా ఆ స్మెల్ అయితే పోదండి, నిజంగా చెప్తున్నాను కదా, అంత మంచి స్మెల్ వస్తుంది. మనకి ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ ఉంటే ఖచ్చితంగా మన ఆలోచనలు కూడా పాజిటివ్ థింకింగే ఉంటుందండి. ఎగ్జాక్ట్గా చెప్పగలను, కరెక్ట్, అది 100కి 100% కూడా నిజం కూడా. మన ఇంట్లో పాజిటివ్గా ఉంటే మన థాట్స్ కూడా పాజిటివ్గానే ఉంటాయి అన్నమాట. ఇంట్లో నెగిటివ్గా అంటే నెగిటివ్గానే ఉంటుంది. చెప్తున్నాను కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ముగ్గు అయితే వేసుకుంటున్నాను. పసుపులో అయితే ఖచ్చితంగా జవ్వాదు పొడి వేసుకొని కనుక ఒక్కసారి ట్రై చేయండి. అది పూజా స్టోర్స్లో దొరుకుతుందండి, లేదు అంటే ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఉంటున్నాయి. జస్ట్ 20 రూపీస్ అండి, చిన్న డబ్బీ వస్తుంది. 20 రూపీస్. మంచి స్మెల్ వస్తుందండి, నిజంగానే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ గడపకైతే పెట్టేశాను కదా, కుంకుమ కూడా పెట్టుకుంటున్నానండి. ఇటు సైడ్ పెట్టడం మర్చిపోయాను ముందు, తర్వాత పెడుతున్నాను. కానీ ఇక్కడ అంతలోగా ఆరిపోయిందనమాట, పసుపు అనేది ఆరిపోయిందనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి అలాగే పెట్టేశాను. ఇక్కడ చూసారా, గడపకి ముగ్గులో కుంకుమ పెట్టడం మర్చిపోయాను. ఎందుకు ఈ హడావిడి అంటే, నేను ఈ వీడియోని ఎక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదండి. కానీ వర్క్ అనేది తొందరగా చేసుకుంటున్నాను. ఎందుకు అంటే గురువారం కదా మనకు, నిన్న బాబా గుడికి వెళ్దాము అని చెప్పేసి అనుకొని మొత్తం కూడా క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకుంటే మా హస్బెండ్ వస్తూనే తను ఫ్రెష్ అప్ అయిపోతాడు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనుకున్నాను అనమాట. తనేమో నాకు వస్తాను అని చెప్పారు. పిల్లల్ని కూడా ట్యూషన్లో వదిలిపెట్టానండి. వాళ్ళకి 7:30కి ట్యూషన్ వదులుతారనమాట. 5:30 నుంచి 7:30 వరకు. ఇంకా పిల్లలు కూడా లేరు కదా, పని తొందరగా అయిపోతుంది, తొందరగా రెడీ అవ్వచ్చు. తను వస్తూనే తను ఫ్రెష్ అయిపోతాడు, వెళ్ళిపోవచ్చు దీపారాధన చేసేసి అనుకొని నా వర్క్ మాత్రం నేను తొందరగా చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ బొట్లు పెట్టడం మర్చిపోయాను, వర్క్ తొందరగా చేసుకున్నాను. లాస్ట్కి ఏం జరిగిందంటే, తను రాలేదు. అంటే తన ఇంటి వరకు వచ్చాడు కానీ, లేదమ్మా నాకు వర్క్ ఉంది నేను వెళ్తున్నాను అని చెప్పేసి తను అప్పటికప్పుడు 6:30కేమో బయలుదేరి వచ్చాడు. తర్వాత వెళ్ళిపోయాడు అనమాట. 6:30కి వెళ్ళిపోయారు, కార్ తీసుకొని. ఇంకా ఉంటాయి కదా ఆఫీస్ వర్క్స్, అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా ఏమనలేదు. ఇంకా సరేలే, నేను ఒక్కదాన్ని వెళ్దాం అనుకున్నాను. అప్పుడే మా ఫ్రెండ్ కాల్ చేసింది. ఇంకా దీపారాధన చేసేసి ఇంకా తనతో కాల్లో ఉండిపోయానండి. ఇంకా గుడికి నేను ఒక్కదాన్ని వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంకా కుదరలేదు. ఇంకా పిల్లలు కూడా లేరు కదా, ఒక్కదాన్ని ఏం వెళ్తానులే, పిల్లలు నెక్స్ట్ వీక్ ఇంకా పిల్లలు మా హస్బెండ్ అందరూ కలిసి వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఇంకా తనతో మాట్లాడుకుంటూ ఉండిపోయాను అనమాట. తొందరగా చేశాను. లాస్ట్కి ఆయన అయితే రాలేదు. దీపారాధన కూడా చేసేటప్పుడు చెప్పాడు నేను వస్తున్నాను అని చెప్పేసి, ఇంకా సరేలే తొందరగా చేద్దామని చెప్పేసి తొందరగానే దీపారాధన కూడా చేసేసాను. కనీసం వీడియో కూడా తీయలేదండి. జస్ట్ ఇంకా తను వస్తున్నాడు అని చెప్పేసి పెట్టేశాను. జస్ట్ తర్వాత ఒక 4-5 సెకండ్స్ తీసాను అంతే, వీడియో కూడా తీయలేదు పూజా రూమ్లో. అది కూడా మీతో షేర్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి, చెక్ చేసి చూడండి. మీ అందరికీ ఒక మోటివ్ లాగా ఉంటుందన్నమాట, మోటివేషన్ లాగా ఉంటాయి. అలాగే డైలీ వ్లాగ్స్, పూజ వీడియోస్, పూజకి ఏ నూనె వాడితే మంచిది, అలాగే దీపారాధనకి ఎటువంటి నూనె వాడాలి, ఎటువంటి పువ్వులు వాడాలి, నైవేద్యంగా ఏది పెడితే మన కోరికలు నెరవేరుతాయి, ఇలా ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకున్నానండి. చూడండి, మన వ్లాగ్స్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి.
వీడియో ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ అండి. ఏంటంటే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొందరికి సజెస్ట్ అవుతుంది, మీరు నాకు హెల్ప్ చేసిన వారు అవుతారనమాట. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన గ్రోత్ లేకపోయినా వ్యూవర్స్ వల్లే కదా గ్రోత్ రావాలి అంటే మీ సపోర్ట్ ఉంటేనే జరుగుతుంది. ప్లీజ్ అండి, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొందరికి సజెస్ట్ అవుతుంది, నచ్చితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారు కదా, ఆ విధంగా మీరు నాకు హెల్ప్ చేసిన వారు అవుతారనమాట. ఎలాగో ఖాళీ టైం ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఈ అంటే ప్యాషన్ అండి, నాకు ఇష్టమే ఇలా షేర్ చేసుకోవడం అన్నీ కూడా. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మన డైలీ రొటీన్ తెలుస్తూ ఉంటుంది. కొందరు బాగా దగ్గరగా అవుతారు, ఇంటరాక్ట్ అవుతారనమాట. నేను కూడా ముందు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు కానీ ఎప్పుడైనా సరే అండి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని ఫాలో అవుతాను, ఇప్పటికి కూడా చూస్తూ ఉంటాను వాళ్ళ ఛానల్స్ అయితే. నేను అలా కొందరు ఎడిక్ట్ అయిపోతారనమాట, కొందరికి అలా ఎడిక్ట్ అవుతారనమాట. అది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఓవరాల్గా సింపుల్గా చుక్కలు లేకుండా, రోజు చుక్కలు పెట్టి వేస్తున్నాను కదా, చుక్కలు లేకుండా ఈరోజు ఈ విధంగా అయితే వేసుకున్నాను. గడపకు చూసారా ఏ విధంగా పెట్టుకున్నాను, మంచిగా అనిపించిందండి. ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుందన్నమాట. మనకి పాజిటివ్గా థింక్ రావాలన్నా, పాజిటివ్గా మన మైండ్ సెట్ అవ్వాలన్నా కూడా ఫస్ట్ ఇంటి గుమ్మం ముందర ముగ్గు చూస్తేనే అండి ఆ రిలీఫ్ అనేది వస్తుంది. తర్వాత మొక్కలు ఇంట్లో ఎక్కువగా పెట్టుకుంటే ఆలోచన విధానం అనేది మారుతుందన్నమాట. ఆ గ్రీనరీ చూస్తేనే ఒకలాంటి ఫీలింగ్ అయితే వస్తుందండి. స్ట్రెస్ బర్నర్ అని చెప్పచ్చు నిజంగానే. ఎంత మంచిగా అనిపిస్తుందంటే వాటికి కేర్ తీసుకోవడం కానీ, చూడడం కానీ చాలా మంచిగా ఉంటుంది. అందుకే ముందైతే నా దగ్గర మొక్కలైతే లేవండి. ఫస్ట్ నుంచి చూసినట్లయితే రీసెంట్గానే అన్నీ పెట్టుకుంటూ వచ్చానన్నమాట. బాగుంటుంది, మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక క్లాత్ తీసుకొని అంత ముగ్గు ఇవన్నీ పెట్టేసుకున్నాను కదా. ఇక పూజా మందిరంలో కూడా క్లీన్ చేసేసుకొని ఇవి నేను ఫ్రేమ్స్ పెట్టాను కదా, ఫోటో ఫ్రేమ్స్, అవైతే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారండి ముందు వీడియోలో. ఏంటి వాల్కి హ్యాంగ్ చేశారు, అవి పడిపోవా అని చెప్పేసి పెట్టారనమాట. లేదండి, అవి పడిపోవు. మీషోలో ఆర్డర్ పెట్టాను. ఒక నైట్ అంతా అలాగే ఉంచేసి స్టిక్ చేస్తాము, అప్పుడే హ్యాంగ్ చేయకుండా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని స్టిక్ చేసి పెట్టుకోండి. మళ్ళీ తీసి పెట్టేది అదంతా లేకుండా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని హ్యాంగ్ చేశారు అంటే, వాల్కి స్టిక్ చేశారు అంటే, తర్వాత నైట్ స్టిక్ చేశారు అంటే మార్నింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వెయిట్ని అయితే ఆపుతాయండి ఆ స్టిక్కర్స్. నేను ఒక 2 టైమ్స్ తీసానండి శివుడి పటం దగ్గర ఉన్న వాల్ హుక్. అందుకని చెప్పేసి అది పడిపోయిందనమాట ఫస్ట్ టైము. ఇంకా సరే అని చెప్పేసి అది వాల్ స్టిక్కర్, అది మీరు వాల్ హుక్ తీసేటప్పుడు కూడా ఒకవేళ మెజర్మెంట్ తప్పు అంటే తీసేటప్పుడు ఏంటంటే పైనుంచి స్టిక్కర్ తీయొద్దండి. కింద నుంచి తీశారు అంటే మళ్ళీ స్టిక్ చేసినా కూడా అది ఊడి రాదనమాట. పైనుంచి తీసామంటే బేస్ మనకి పైనే అండి. ఆ వాల్కి హుక్ అది ఉంటుంది కదా, అది హ్యాంగ్ చేసేటప్పుడు కూడా మనం అది పైనే ఉంటుంది కాబట్టి ఆ వెయిట్ అనేది ముందుకి పడిపోతూ అది ఊడిపోయి వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మీరు ఒకవేళ మెజర్మెంట్ తప్పు పెట్టారు అనుకుంటే కింద నుంచి తీసేసి మళ్ళీ స్టిక్ చేశారు అంటే అంటుకుంటుంది, మళ్ళీ రాదనమాట. అదే ఇక్కడ చెప్దామనుకున్నాను, గుర్తొచ్చి చెప్పానమాట. ఒకవేళ మీకు యూజ్ అవుతే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో కూడా ఉందండి, చూడండి. ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొనాలి అనుకుంటే కొనొచ్చండి, నో ప్రాబ్లం. వాళ్ళకి హ్యాంగ్ అయితే అవుతాయి, వెయిట్ కూడా ఆపగలుగుతాయి అన్నమాట. నేను కూడా తీసుకునేటప్పుడు రివ్యూస్ చూశానండి. వాళ్ళు వాల్కి హుక్కి అది స్టిక్ చేసేసి ఏం చేశారంటే, మనము పూజా మందిరంలో టెంకాయ కొబ్బరికాయ సమర్పించుకుంటాం కదా, అదైతే 2 కవర్లు వేసి అలాగే హ్యాంగ్ చేశారు. నాకు అక్కడే అర్థమైపోయింది, ఇంక ఇవి వెయిట్ని తీసుకోగలుగుతాయి, ఆపగలుగుతాయి అని చెప్పేసి అప్పుడు డెసిషన్ తీసుకొని ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. చూశారు కదా, చాలా స్పేషియస్గా ఉందన్నమాట పూజా మందిరము. ఇలా వాల్కి హ్యాంగ్ చేయడం వల్ల బాగా క్లీన్ చేసుకోవచ్చు, తొందరగా వర్క్ అయిపోతుంది. ఇంకా చెప్పాను కదా, తొందరగా చేసుకున్నాను అని చెప్పేసి పువ్వులు ఇవన్నీ కూడా వీడియో తీసానండి. తను ఇంకా మా హస్బెండ్ నేను వస్తున్నాను అనేసరికి ఇంక పూజ చేసిన తర్వాత ఒక 4 సెకండ్స్ ఏమో తీసాను వీడియో అంతే, తర్వాత తీయలేదు. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.
మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇక ముందు కూడా మంచి మంచి వీడియోస్ అయితే మీతో వచ్చే మంచి మంచి వీడియోస్ అయితే మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను.